డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై సభలో వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆరోపణలు చేయడం సరికాదంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మరిన్ని వివరాలు ఇస్తారు. రాకేష్ చెప్పండి. సో ఎజెండా తెలియక ముందే అనవసరంగా రాజకీయం చేస్తున్నారన్న బీజేపీ వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ ఏ రకంగా చూస్తోంది? డీలిమిటేషన్పై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? డీలిమిటేషన్ అంశంపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హీట్ పెంచుతుంది. మొన్న ఈ నెల 22న చెన్నైలో జరిగిన మీటింగ్కు ఇప్పటికే రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు, దీంతోపాటు ప్రతిపక్ష నేతకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అటెండ్ అయ్యారు. డీలిమిటేషన్ వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ జనాభా ప్రతిపాదన కనుక డీలిమిటేషన్ చేస్తే అది దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ప్రత్యేకించి అన్యాయం జరుగుతుందనే అంశాన్ని పదే పదే వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. డీలిమిటేషన్ జనాభా ప్రతిపాదికన కనుక చేస్తే జరిగే నష్టాన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణకి ఏ మేరకు నష్టం జరుగుతుందని దానిపైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశం ఉంది. లెక్కలతో సహా ఈ వివరాలన్నీ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. ఇక సంబంధించి జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ చేయొద్దంటూ కూడా తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు 22న చెన్నైలో జరిగిన మీటింగ్కు ఎవరైతే సభ్యులందరూ కూడా ఆమోదించిన తీర్మానం ఉందో దాన్ని కూడా ఈరోజు సభలో పెట్టి చర్చించబోతా ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా ఒక సైడ్ జరుగుతుంటే మరోవైపు అసలు డీలిమిటేషన్ అంశంపైన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేయలేదు. ఎందుకు ఇంత ఉలికిపాటు అంటూ కూడా బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ విధంగా కాంగ్రెస్తో పాటు మిగతా పక్షాలు బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడా రాజకీయ లబ్ధి కోసం ఈ తరహా ప్రచారాన్ని చేపడుతున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ విమర్శల్ని సంబంధించి కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ చేస్తూ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదన వినిపిస్తే కేంద్రం కనీసం నిర్ణయాన్ని మార్చుకుంటుందనే ఉద్దేశంతో ఈ తరహా ఉద్యమాలు చేస్తున్నాం, ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేస్తూ ఉంది. ముఖ్యంగా సీట్లు తగ్గవని కేంద్ర బీజేపీ పెద్దలు చెప్తున్నారు కానీ పెరుగుతాయని ఎక్కడ కూడా చెప్పట్లేదు. అందులోనే పెద్ద కుట్ర దాగి ఉంది. తగ్గవని చెప్తున్నప్పటికీ పెరుగుతాయని ఎందుకు చెప్పట్లేదు అనే ప్రశ్నను కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ సంధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా సభలో కూడా ఈరోజు వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మిగతా పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారింది.